హలో. హలో. ఎవరది? హలో, హలో. ఇది అండి. అవును. ఆ, ఉమా గారే కదా? హలో. ఉమా గారే కదా? అవును. ఎవరు మాట్లాడుతున్నారు? అరే, ఏమండి అసలు మీకు ఏమన్నా కొంచెం ఉన్న బుద్ధి ఉందా అండి? కొంచెమైనా ఉందా? హలో. ఏంటి బుద్ధి గిద్ది అంటున్నారు? ఏం లిప్స్టిక్ ఇచ్చారండి మీరు? మీరు అడిగిందే. ఆ, మస్టర్డ్ పింక్ ఒకటి, బేబీ పింక్ ఒకటి తీసుకున్నాము. మా వారికి అవంటే బాగా ఇష్టము. ఓకే. అవి వేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే మూతులు అతుక్కుపోతున్నాయండి. ఛీ. అవి నాకెందుకు చెప్తున్నారు అవన్నీ? ఏ లిప్స్టిక్ అండి? గంట సేపు వదలట్లేదండి మూతులు. ఎవరైనా తుడుచుకోండి. వచ్చి ఇద్దరిని లాగితే గానీ వదలట్లేదమ్మో. ఏం లిప్స్టిక్ చెప్పుకోవాలి? తుడిచి చేయండి ఆ పని. మా వారు ఆయన బాయ్ ఫ్రెండ్ ఇందాకే ముద్దు పెట్టుకున్నారు, ఇప్పటి వరకు వదలలేదు. ఏంటి మీరు కాదా వేసుకుంది? పోనీ ఎవరినైనా పిలుద్దామంటే అది ఎవరికైనా చెప్పుకునేది అండి? చెప్పండి. చెప్పుకునే విషయం కూడా కాదు. భగవంతుడా. మేడం, లిప్స్టిక్ కొన్నది మీరే కదా, మీకోసమేనా? మా వారి కోసం అండి. మీ వారి కోసమా? ఎవరి కోసం ఇది? వేసుకుంటారా? మీకేంటి అసలు? ఇది పెద్ద మనుషులా అంటే మాట్లాడుతున్నారు. అంటే బేసిక్ గా ఇది లేడీస్ వాళ్ళందరూ తీసుకెళ్లే ప్లేస్ కాబట్టి నేను అడుగుతుంది మీకోసమే కదా అని. చూడండి పాపం మా వారు. సార్ హలో. ఎవరది? చూసారా సార్ డబుల్ యాక్షన్. మేడం, సార్ మీరు మా దగ్గర తీసుకెళ్ళిన లిప్స్టిక్ అయితే ఈ ప్రాబ్లం రాదు. మీరే ఫెవిస్టిక్ పెట్టుకొని ఉంటారు. అడగండి, కడిగి పడేయండి మీరైనా. ఆయన చెప్పేది నాకు ఏమైనా అర్థం అవుతే నేను చెప్పగలుగుతాను మేడం. మా దగ్గర లిప్స్టిక్స్ కి అలాంటి ప్రాబ్లం లేదు. మేము జెన్యూన్ ప్రోడక్ట్స్ అమ్ముతాము. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఎవరినైనా పిలుద్దామంటే చెప్పుకునే విషయం కూడా కాదు. ఏం చేయమంటారండి? భగవంతుడా. మేడం, ఫస్ట్ మీరు ఫెవిస్టిక్ వాడుంటారు నేను అనుకోవడం అయితే. లిప్స్టిక్ వల్ల అలాంటి ప్రాబ్లం రాదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఫస్ట్ ఎవరో ఒకరితో హెల్ప్ తీసుకోండి, ఆ తర్వాత కదా సొల్యూషన్. ఇప్పుడు లంచ్ ఎలా చేయాలి మా వారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ముందు విడదీయండి మేడం, ఆ తర్వాత లంచ్ చేయొచ్చు. అన్నం, పప్పు, వడియాలు, పచ్చడి అన్నీ చేసి పెట్టాను. ఆయన మూత రావట్లేదండి, వదలట్లేదు. డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళండి మేడం, తీసిస్తారు. అతుక్కుపోయిన పెదాలన్నీ ఓపెన్ చేస్తారు. పోక్సో చట్టం కింద మీ మీద కేసు వేయమంటారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పోక్సో చట్టం కింద మీ మీద కేసు వేయమంటారా? పెద్ద సలహాలు ఇస్తున్నారే, ఉచిత పోటీ సలహాలు. ఇలాంటి లిప్స్టిక్ లాంటి అమ్మేది కస్టమర్స్ కి, అలాంటి మహిళా కస్టమర్స్ కి. మేడం, మేము మంచి లిప్స్టిక్సే అమ్మాము. మీరు చేసుకున్న ప్రాబ్లం కి బుర్రా బుద్ధి ఉందండి మీకేమంటారు? ఇలాంటి వాటి ఇస్తారు. ఫస్ట్ మీరు అలా మాట్లాడకండి. మీరు చేసుకున్న ప్రాబ్లం కి మధ్యలో నా బుర్ర లేదంటే ఏంటది? రండి మీరు మాట్లాడండి. సార్ ఐ నో మీకు ఏదో ప్రాబ్లం ఉంది, కానీ నాకు వింటుంటేనే నవ్వుతుంది. ఓ పని చేయకపోయారా? ఇట్లా కొంచెం తడిపి తీయకపోయారా వాటర్ తో తడిపి? అన్ని ట్రై చేసామండి, ఇద్దరు బట్టలు ఆగితే గట్రా రావట్లేదు మూతులు. మేడం, మా పని లిప్స్టిక్లు అమ్మడం వరకే. మేము అమ్మాము, మీరేదో చేసుకున్నారు, దానికి నాకు సంబంధం లేదు. అయినా ఏదో హ్యూమానిటీ బేసిస్ మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఏదైనా డాక్టర్ దగ్గరకన్నా వెళ్ళండి. డాక్టర్లకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినా ప్రాబ్లం లేదు. హలో. ఈడుపు వస్తుందండి. ఏంటండి? మేడం, బాధపడకండి. ఇదేం పెద్ద
పెద్ద ప్రాబ్లం కాదు, అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నిన్న నేను మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అయింది, మాకు కూడా గంట సేపు వదలలేదు. ఏంటి మమ్మీ మరి మీకు ఎలా వదిలింది, వాళ్ళకి ఎలా వదలట్లేదు? గంట సేపు పడుతుందండి. మరి గంట సేపు వెయిట్ చేయండి. లాభం లేదండి, మీ మీద పోక్సో చట్టం కింద కేసు వేసేస్తా. సరే మీ ఇష్టం అండి, నేనైతే బిల్ చూపిస్తాను. నాదేం లేదు ఇక్కడ. హలో ఉమా గారు, చెప్పండి. మీ ఫ్రెండ్ రామ్ ఉన్నారా? ఉన్నాడు. మీకెలా తెలుసు ఆయన మీకు ప్రాంక్ కాల్ చేయమంటే చేస్తున్నాను. నా పేరు ఎవరు? ఆర్జే రాజు. ఉమా నిజంగానే అతుక్కుపోయినా అనుకున్నాను కదా నేను. ఏమ్మా అలాంటి లిప్స్టిక్లు ఇస్తే ఎలా అమ్మా మేము కాపురాలు చేసుకోవాలి? చిచ్చి, అలాంటివి మేము అమ్మం సార్, జెన్యూన్ ప్రోడక్ట్స్ అమ్ముతాం. ఒక్కసారి మీ వాయిస్ లో, ఫీమేల్ వాయిస్ లో భగవంతుడా అంటారా ప్లీజ్? ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎలా కాపురం చేసుకోవాలి భగవంతుడా?